బాహుబలి సినిమాలోని పాత్రలు భారత రామాయణాలు పురాణాల్లో నుంచి ప్రేరణతో రూపొందించారని మనకు తెలిసిందే. ఖచ్చితంగా పురాణ కథని ఫాలో అయిపోకున్నా జక్కన్న తనదైన స్టైల్లో మైథాలజీని ఫిక్షన్తో మిక్స్ చేశాడు. అలా పుట్టిందే రాజమాత శివగామి పాత్ర. ఆమె బాహుబలి తల్లి కాదు, బాహుబలి పెంపుడు తల్లి, విలన్ భల్లాల దేవుడికి సొంత తల్లి. కానీ అటు బాహుబలి ఇటు ప్రేక్షకులు కూడా శివగామిని అలా భావించరు. మనవడు శివుణ్ణి చేతిలో పట్టుకుని నీటిలో మునిగిపోయిన శివగామి బాహుబలి 2లో ఏం చేస్తుందో కానీ బాహుబలి ది బిగినింగ్లో మాత్రం మెస్మరైజ్ చేసేసింది. శివగామి ధృతరాష్ట్రుడు లాంటి అవిటి బిజ్జల దేవుడికి భార్య. కానీ ఆమె గాంధారిలా కళ్ళకి బట్టలు కట్టుకుని అన్యాయాన్ని చూస్తూ కూర్చోలేదు. అమరేంద్ర బాహుబలిని అతడి తల్లి పురిట్లో అప్పచెప్పి మరణిస్తే మాద్రి అప్పచెప్పిన నకుల సహదేవుల్ని పెంచి పెద్ద చేసిన కుంతిల బాహుబలిని పెద్దవాణ్ణి ప్రయోజకుణ్ణి చేస్తుంది. బాహుబలి విజయాల్లో వ్యక్తిత్వంలో శివగామి ప్రభావం బోలెడు. ఇలాంటి తల్లి చేత ప్రేరేపింపబడ్డ చారిత్రక ధీరులు ఎందరో. అమ్మ తలుచుకుంటే అమ్ముల పొదిలో నుంచి వదిలిన రామ బాణంలా తయారు చేయగలదు తనయుణ్ణి. తన పుత్రుణ్ణి హైందవ సామ్రాజ్య బాహుబలిగా తీర్చిదిద్దిన మహామాత జిజియాబాయ్. ఆమె ఛత్రపతి శివాజీని కని ఉండకపోతే ఇవాళ మన భారతదేశం ఈ రూపంలో ఉండేది కాదు. ఇక మరో చారిత్రక పురుషుడు, యుగ పురుషుడు శాతకర్ణి గురించి చెప్పేదేముంది. ఆయనపై తల్లి గౌతమి బాలాశ్రీ ప్రభావం ఎంత అంటే తన పేరునే గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నాడు. భరతమాత గమనం మీద ఆయన ప్రభావం ఎంతటిదో ఆయన మీద ఆయన మాతృశ్రీ ప్రభావం అంతటిదే. రాజులే కాదు, వివేకానందుడైన నరేంద్రుడి మీద కూడా ఆయన తల్లి భువనేశ్వరీదేవి ప్రభావం అమోఘం. ఇప్పుడు నమో నమః అనిపించుకుంటున్న నరేంద్రుడి మీద కూడా ఇంటింటా పనులు చేసి పెంచిన ఆయన తల్లి హీరాబేన్ ప్రభావం అద్వితీయం. మనకు తెలిసిన ఇలాంటి తనయులు కొందరే, తెలియని బాహుబలులు ఎందరో. ప్రతి బాహుబలి వెనుక ఒక శివగామి ఖచ్చితంగా ఉంటుంది. ఆ శివగామి పుత్రుడి గమనాన్ని శాసిస్తుంది.